హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనము అసలు అరేస్ ఎందుకు కావాలి, లైక్ మనకున్న కోర్ ప్రాబ్లం ఏంటి, అరేస్ దేన్ని రిజాల్వ్ చేస్తుంది అనేది ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది కదా. సో ఈ వీడియోలో మనము అరేస్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాము. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం ఏ అనాలజీ అయితే నేర్చుకున్నామో ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ఫర్దర్గా అబ్జర్వ్ చేద్దాము. సి సో అలా ఈ ఫుట్వేర్ షాప్ నడుస్తూ ఉంది. అండ్ దెన్ ఒక ఫ్యామిలీ వచ్చారు యాజ్ యూజువల్గా, లేదా ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఎవరికొళ్ళు. సో బేసిక్గా ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం ఇప్పటిదాకా, ఇఫ్ ఇన్ కేస్ ఎంతమంది అయినా రాని వాళ్ళు ఒక గ్రూప్కి సంబంధించింది అయితే ఒక పర్టికులర్ కార్డు అండ్ ఎంతమంది వచ్చారు అనేది మనం ప్రాపర్గా తెలుసుకుంటే ఒక కార్డు సరిపోతుంది అనుకున్నాం కదా. అదే కదా మనం లాస్ట్ వీడియోలో తెలుసుకుంది. సో ఇప్పుడు అండ్ ఇలాగే వేరే బ్లాకుల్లో వేరే ఉండొచ్చు, లేదా ఒక పర్టికులర్ దగ్గర ఒక పర్సనే రావచ్చు, అండ్ దెన్ లేకపోతే ఇంకొక గ్రూప్ రావచ్చు, అండ్ సెట్ ఆఫ్ గ్రూప్ అంతా పెద్ద బల్క్గా రావచ్చు, అండ్ ఇలా ఆ షాప్లో ఫిల్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ గమనిస్తే నువ్వు సపోజు ఇదే పర్టికులర్ దగ్గర వచ్చి నాకు ఇక్కడ నీ దగ్గర ఒక ఈ ఫ్యామిలీ బేసిక్గా ఏంటంటే ఈ ఫ్యామిలీ దగ్గర ఒక ఫుడ్ బాస్కెట్ కూడా ఉంది. అయితే ఏం చెప్పారంటే చెప్పులు ఇస్తూ కూడా వాళ్ళ చెప్పులు ఇచ్చేస్తున్నారు. ఇచ్చేస్తూ బాబు నువ్వు ఈ ఫుడ్ బ్యాగేజ్ కూడా అక్కడ పెడతావా అన్నాడు. అంటే సమ్వేర్ అరౌండ్ ఇక్కడో పెట్టమన్నాడు. ఆబ్వియస్గా తను ఏం చెప్తాడు, లేదు ఇది చెప్పులు పెట్టుకునే స్టాండు, ఫుడ్ పెట్టుకునే లగేజ్ కౌంటర్ కాదు అని అంటాడా? అంతేనా? అండ్ ఇక్కడ గమనిస్తే ఏముంది, ఒక పర్టికులర్ కార్డుకి ఒక పర్టికులర్ నెంబర్ ఇస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి, ఇదంతా ఒక గ్రూప్కి సంబంధించిందేనా? ఒక గ్రూప్కి సంబంధించింది. అండ్ ఇక్కడ ఫుడ్ ప్యాకేజ్ ఇస్తే పెట్టుకుంటాడా పెట్టుకోడా? ఆబ్వియస్గా పెట్టుకోడు. సో అలాగే అరేస్ అంటే ఏంటంటే బేసిక్గా collection of similar data types. Array is a collection of similar data type. ఏంటి, మన ఫుట్వేర్ అనాలజీతోనే దీన్ని రిఫర్ చేద్దాము. కలెక్షన్ ఆఫ్, అక్కడ ఎలాగైతే ఒక గ్రూప్కి సంబంధించిన చెప్పులు కలెక్ట్ చేసామో కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఒక గ్రూపు, that group can be of a family or that group can be of a bus, where like last వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు, లేదా ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ అయినా ఉండొచ్చు, ఆఫ్ సిమిలర్ డేటా టైప్. వాళ్ళకి సంబంధించిన ఫుట్వేర్ మాత్రమే మనం పెట్టాము. ఇక్కడ సిమిలర్ డేటా టైప్ అని ఎందుకన్నాను, సపోజ్ ఫుడ్ బ్యాగేజ్ ఇచ్చినప్పుడు ఫుడ్ ప్యాకెట్ ఇచ్చినప్పుడు పెట్టలేదు, ఎందుకు, అది ఫుట్వేర్ షాప్కి సంబంధించింది మాత్రమే, అంటే అవి మాత్రమే పెడతాడు. సో అరేస్ కూడా అంతే, అరేస్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఎ సిమిలర్ డేటా టైప్. ఒకే రకమైనకి సంబంధించిన డేటాని మాత్రమే గ్రూప్గా కంబైన్ చేసి ఒక స్ట్రక్చర్డ్గా ఒక లీనియర్గా పెడతాను. ఓకే, అండ్ ఇది దాని అఫీషియల్ డెఫినేషన్. ఏంటిది, ఇన్ ప్రోగ్రామింగ్ అరే ఇస్ ఎ డేటా స్ట్రక్చర్. ఎందుకు డేటా స్ట్రక్చర్ అనేది లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పా, అది ఇప్పటికీ అర్థమైంది. దట్ స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ డేటా టైప్ టుగెదర్. సేమ్ డేటా టైప్ టుగెదర్ అంటే ఒకే గ్రూప్కి సంబంధించిన చెప్పులు పెట్టడము, ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్, స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్. వాళ్ళ చెప్పులు డిఫరెంటే కదా, వాళ్ళు పెట్టుకున్న చెప్పులు డిఫరెంటే కదా, ఆబ్వియస్గా ఈక్వల్ అయ్యి ఉండొచ్చు లేదా మల్టిపుల్ అయి ఉండొచ్చు, లైక్ వ్యారీ అవుతూ ఉండొచ్చు కదా. సో అది అరే ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. ఎందుకు అంటారు ఈ డెఫినేషన్ని? ఓకే, అండ్ దెన్ అలా జరుగుతూ ఉంది, తన లైఫ్ కూడా ఈజీగా కొనసాగిపోతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు ఏమైందంటే ఇదే లైక్ ఈ ఫ్యామిలీ ఏమైందంటే అందులో ఒక పర్సన్ వచ్చి ఈ కార్డు ఇచ్చేసి నాకు థర్డ్ బ్లాక్లో ఉన్న చెప్పులు ఇచ్చేసి అంది. తనేం చేశాడంటే ఈ కార్డు బ్లాక్ దగ్గరికి వెళ్ళేసి 1 2 3 అని లెక్కేసి ఈ చెప్పుల్ని ఇచ్చేసాడు, తను తీసుకెళ్ళిపోయింది.
ఒక్కసారిగా ఏమైందో తనకు ఆ టైంలో అర్థం కాల. తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, ఇప్పటిదాకా నేను ఒక కార్డ్ నాకిచ్చేస్తే ఎంతమంది ఆ నంబర్ ఇక్కడుంటే అన్ని కార్డులు బ్లైండ్‌గా తీసుకొని ఎళ్ళిపోయాను. బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక పర్సన్ వచ్చి నా దగ్గరికి ఈ నంబర్ ఎంత అని చెప్పి నాకు థర్డ్ బ్లాక్‌ది కావాలి, 2 చెప్పులు కావాలి అనంగానే నేను 1, 2, 3 అని లెక్కేసి నాకు చెప్పులు ఇచ్చేసాను అనుకున్నాడు. అప్పుడు రియలైజ్ అయిందేంటంటే అలా సీక్వెన్షియల్‌గా స్టోర్ చేయడం వల్ల రాండమ్ యాక్సెస్ కూడా పాసిబుల్ అయింది అనేది అర్థం చేసుకున్నాడు. ఏంటి? ఒక కార్డ్ ఇవ్వంగానే అలా పక్కన స్టోర్ చేయడం వల్ల ఆ ఇచ్చిన ఫస్ట్ కార్డ్ దగ్గర నుండి ఫోర్త్‌ది కావాలంటే ఫోర్త్ దగ్గరికెళ్ళిపి ఇచ్చాడు. ఫిఫ్త్‌ది కావాలంటే ఫిఫ్త్ దగ్గరికెళ్ళిపి ఇస్తాడు. సో, అలా రాండమ్ యాక్సెస్ పాసిబుల్ అనేది తెలుసుకున్నాడు. సో, అరేలో కూడా అంతే. అరేలో నువ్వు రాండమ్ యాక్సెస్ చేయగలవు. ఎందుకు? ఆబ్వియస్‌గా అది లీనియర్‌గా పెట్టావు కాబట్టి. ఫస్ట్ నుండి 1 అనేది కౌంటర్ నంబర్ ఇస్తే ఇదే బ్లాకులో ఇక్కడ ఫస్ట్ దానికి నీకు నంబర్ ఇస్తే లైక్ ఆబ్వియస్‌గా ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ కదా! ఎందుకు? ఆ నంబరింగ్ అనేది డిఫరెంట్ అయ్యుండొచ్చు. లైక్ సీ 26, 27, 28 అండ్ దెన్ 29. ఇక్కడ 24 అనే కార్డ్ ఇచ్చింది. 24 అనే కార్డ్ ఇచ్చింది. 6 ఉన్నాయి అనింది. తను థర్డ్ కార్డ్‌లో ఉన్నది అనంగానే ఆటోమేటిక్‌గా 24 నుండి మనకి నేను మూడో బ్లాక్‌ని ఎతికి ఆ నంబర్ తీస్తే సరిపోద్ది కదా! కాబట్టి రాండమ్ యాక్సెస్ పాసిబుల్ అని అర్థమైంది ఆ రోజు. ఇంకొంచెం డీటెయిల్‌గా ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని ఎనలైజ్ చేయడం స్టార్ట్ చేశాడు. వన్స్ ఇంటికెళ్ళంగానే ఎనలైజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలా అంటే ఆ రోజు ఏం తెలుసుకున్నాడు? ఏం జరిగిందో అనేది మళ్ళా రివైజ్ చేస్తా ఉన్నాడు. తన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ఏంటది? థర్డ్ బ్లాక్‌లో ఉన్న చెప్పులు ఇచ్చేయంగానే ఇచ్చేసాడు. ఎలా? ఆ ఇచ్చిన నంబర్ దగ్గర నుండి ఇంక్లూడింగ్ దట్ ఆ ఇచ్చిన నంబర్ దగ్గర నుండి ఏదైతే నంబర్ ఉందో, ఆమె చెప్పిన నంబర్ ఉందో అది యాడ్ చేసి అందులో నుండి ఒకటి తీసేసాడు. ఎందుకు? దీన్ని కూడా కలుపుకున్నాడు కాబట్టి 24 అని. ఫైన్. ఇది అర్థం కావట్లేదా? ఇట్స్ ఓకే. ఎలా? ఆ ఇచ్చిన నంబర్ దగ్గర నుండి మూడో బ్లాక్ అనంగానే ఇది కూడా కౌంట్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడేంటి +2కి కౌంట్ చేశాడు. 26 అన్నాడు. ఆ 26కి వెళ్ళిపోయాడు. సపోజ్ ఐదో బ్లాక్ అడుంటే ఆ 24 నుండి ఐదో బ్లాక్ అన్నారు కాబట్టి 24 కూడా కౌంట్ కాబట్టి 4 కలిపాడు. 28కి వెళ్ళాడు. 1, 2, 3, 4, 5 5కి వెళ్ళిపోయాడు. ఓకే. అంటే ఇలా లీనియర్‌గా స్టోర్ చేయడం వల్ల నేను ఒక జనరలైజ్డ్‌గా ఒక ఫార్ములాను కూడా తయారు చేయొచ్చు అనే ఆలోచన ఆ రోజు పుట్టింది. ఏం చేశాడప్పుడు? ఇనీషియల్‌గా వాళ్ళ టికెట్ కౌంటర్ నంబర్ ఎంతుందో టికెట్ కౌంటర్ నంబర్ ఎంతైతే ఉందో ఆ నంబర్‌కి వాళ్ళు ఆ బ్లాక్ నంబర్ ఎంతైతే చెప్తే ఆ నంబర్‌కి సపోజ్ 3 అంటే ఇక్కడ 2 పెట్టాడు. ఎందుకు? ఇంక్లూడింగ్ ఇది కాబట్టి. ఆ బ్లాక్ ఈ మొత్తంలో నుండి 1 తగ్గిస్తే నాకు వాళ్ళడిగిన కౌంటర్ డైరెక్ట్‌గా వస్తుంది అనేది అర్థం చేసుకోగలిగాడు. ఇప్పుడేం చేశాడు? ఇలా వస్తుంది కాబట్టి ఇక నేనెందుకు పని చేయడము? ఒక రోబోట్‌ని హైర్ చేసుకుంటా. ఈ ఫార్ములాని ఆ రోబోలో పెడతా. వన్స్ నేను వాళ్ళు చెప్పిన నంబర్‌ని ఈ రోబోకి చెప్తా. అది ఆటోమేటిక్‌గా ఆ టికెట్ చూసి ఈ నంబర్‌ని ఇక్కడ అండ్ వాళ్ళు చెప్పిన నంబర్‌ని ఇక్కడ ఫీడ్ చేసుకొని ఓవరాల్‌గా కాలిక్యులేట్ చేసుకొని ఏ పర్టిక్యులర్ బ్లాక్‌కి వెళ్ళాలి అనేది డిసైడ్ అయిపోయి ఆ బ్లాక్‌కెళ్ళిపోయి ఫెచ్ చేసి ఇస్తుంది. సో, లైఫ్ అంతా సాఫీగా జరిగిపోయింది. ఎందుకు? ఇలా లీనియర్‌గా ఉండడం వల్ల రాండమ్ యాక్సెస్ పాసిబుల్ అయింది. కాబట్టి ఏదన్నా జనరలైజ్డ్‌గా చేయొచ్చనేది ఆలోచించాడు. అలా జరుగుతా ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏం రియలైజ్ అయ్యాడంటే, ఇక్కడ వాళ్ళు చెప్పిన నంబర్ ఒకటైతే, నేను ఆ నంబర్‌ని యాడ్ చేసి 10 దాకా ఒకటి తగ్గియాల్సొస్తుంది అనేది బాగా మనసులో పడిపోయింది. దీనికేం చేశాడు అంటే, మరి దీన్ని ఎలా తగ్గించాలి? దీన్నేదన్నా ఇంకేమైనా చేయొచ్చా? ఇంకా ఈజీగా ఏమైనా చేయొచ్చా? అనేది ఆలోచించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు రియలైజ్ అయ్యాడు ఏంటంటే, అసలు ఈ రీజన్ ఏంటి? అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది అని ఆలోచించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు తెలిసింది వాళ్ళేదైతే నంబర్ చెప్తున్నారో,
దాన్ని కూడా కలపడం వల్ల, అంతే కదా, ఇది స్టార్టింగ్ది కాబట్టి దాన్ని కూడా కలపడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని రియలైజ్ అయ్యాడు. అప్పుడు ఆ నెక్స్ట్ డే ఒక బోర్డు పెట్టాడు. ఆ బోర్డు కంటెంట్ ఏంటంటే, ఇలా ఒక బ్లాక్ అరేంజ్ చేశాడు అనుకుందాం. ఇది ఒక పర్టిక్యులర్ ఫ్యామిలీ గ్రూపు. ఆ ఫ్యామిలీలో వాళ్ళ ఒక పర్టిక్యులర్ గ్రూప్ అంటే దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన చెప్పులు మాత్రమే ఉంటాయని మాత్రం గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒక బోర్డు పెట్టాడు. ఆ బోర్డు ఏంటి, నువ్వు ఏదైతే నాకు ర్యాండమ్‌గా సపోజ్ మొత్తం కాకుండా ర్యాండమ్‌గా ఒక్కొక్క చెప్పులో లేకపోతే 2 చెప్పులో లేకపోతే మొత్తం కాకుండా ఒక పర్టిక్యులర్ బ్లాక్‌కి సంబంధించిన చెప్పులు మాత్రమే కావాలనుకుంటే, ఒక పర్టిక్యులర్ బ్లాక్‌కి కావాలనుకుంటే నాకు నువ్వు డైరెక్ట్‌గా 1 - 1 చేసి నువ్వే చెప్పు అని వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఒక బోర్డు పెట్టేశాడు, నోటీస్ బోర్డ్ లాగా. నువ్వే నాకు -1 చేసి చెప్పేసేయ్ అన్నాడు. అప్పుడేం చేశాడు ఇక్కడ, అదే టికెట్ నంబర్‌ని తీసుకొని ప్లస్ ఆ బ్లాక్‌ని యాడ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఇప్పుడేం చేశాడో తెలుసా, లోపల ఒకటి తగ్గీయడం స్టార్ట్ చేశాడు. 24, 25, 26, 27, 28, 29 అండన్. ఒకటి తగ్గీయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడేంటి, ఎవరికైతే సపోజ్ నాకు ఇందాకలాగా థర్డ్ బ్లాక్ కావాలి అనుకుందాం. ఒక పర్సన్ వచ్చి థర్డ్ బ్లాక్ కావాలి అనుకున్నాడు. ఈ నోటీస్ బోర్డ్ చదివాడు. ఓకే, అయితే నేను 2 అని చెప్పాలి ఇప్పుడు తనకి. సరే 2 అని చెప్తాను నేను. ఇప్పుడేంటి 24 ప్లస్ ఓకే 2 26. 26కెళ్ళాడు. 26కెళ్ళి అందులో ఉన్న చెప్పులు బయట పెట్టాడు. అండ్ ఇప్పుడు నువ్వు సరిగ్గా చూడు, 1, 2, 3 స్టిల్ థర్డ్ బ్లాక్‌కే నేను యాక్సెస్ చేసి దీన్ని తప్పియగలిగాను. అప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే, ఓకే, ఒక నంబర్‌ని నేను వాళ్ళనే ఒకటి తగ్గించి చెప్పమని చేసి, ఇక్కడ నేను 0 నుండి స్టార్ట్ చేయగలుగుతుంటే ఒక సబ్ట్రాక్షన్ అనేది తగ్గియగలుగుతున్నాను. ఎందుకే సబ్ట్రాక్షన్ అనేది తగ్గియగలుగుతున్నాను. అప్పుడేమైంది, ఫార్ములా ఇంకొంచెం చిన్నదైంది. అండ్ దీనివల్ల యూసేజ్ ఏంటి, ఒక సబ్ట్రాక్షన్ తగ్గీయడం వల్ల ఒక పర్సన్ కాబట్టే ఇది. వాట్ ఇఫ్ 1000 మెంబర్స్ ఇట్లా ర్యాండమ్‌గా బ్లాక్ అడిగితే, వాట్ ఇఫ్ 10 lakh పీపుల్, వాట్ ఇఫ్ 1 CR, వాట్ ఇఫ్ 10 CR అంటే 10 CR మందిలా ర్యాండమ్‌గా అడుగుతుంటే 10 CR టైమ్స్ నువ్వు ఒక సబ్ట్రాక్షన్‌ని తప్పించగలిగావు. ఎందుకు, 0 నుండి స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి. సో దిస్ ఈజ్ వై arrays always starts with 0 irrespective of ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా ఒక పర్టిక్యులర్ డేటా లీనియర్‌గా వాళ్ళు ఆ డేటాని లీనియర్‌గా స్టోర్ చేయాలి అనుకుంటే వాళ్ళు 0 నుండే స్టార్ట్ చేస్తారు. బికాస్ ఆఫ్ దాట్ రీజన్ -1 ఒక సబ్ట్రాక్షన్‌ని తీసేయొచ్చు. సబ్ట్రాక్షనే కదా, ఎందుకంత చిన్నది అని తీసేయొద్దు. దాని బిహైండ్ నువ్వు COA ఆర్కిటెక్చర్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ బేసిస్, ఆ సబ్జెక్ట్ బేసిస్ మీద వెళ్తే ఇంటర్నల్‌గా నీకు తెలుస్తుంది. ఒక డేటాని మెమరీలో నుండి రీడ్ చేసి, ఫెచ్ చేసి, మళ్ళా CPU సైకిల్స్ 4 3 సైకిల్స్ ఫేస్ చేసి, అంత చాలా నీకే తెలియకుండా చాలా ప్రాసెస్ జరిగిద్ది. దాన్ని తప్పిస్తున్నారు. అదే 10 CR అయితే 10 CR టైమ్స్ ఆపరేషన్ తప్పిస్తున్నారు. అండ్ ఇందుకే 0 నుండి స్టార్ట్ చేస్తారు. అండ్ దాని రీజన్ వల్లే ఏ లీనియర్‌గా స్టోర్ అయ్యే డేటానైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 0తో స్టార్ట్ చేయడానికి రీజన్ అది. బట్ కొన్ని ఎక్సెప్షనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్లాబ్‌లో అరే కాన్సెప్ట్ స్టిల్ స్టార్ట్స్ విత్ 1. అది డిపెండ్ అపాన్ వాళ్ళ ఇష్యూస్ అన్నమాట. వాళ్ళు అలా చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళకి డజంట్ మ్యాటర్. ఒక సబ్ట్రాక్షన్ తీసి పడేయడం వల్ల యూజ్ లేదు అనుకున్నారేమో. సో వాళ్ళు ఉంచుకున్నారు. బట్ C++, జావా, పైథాన్
లైక్ ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లీనియర్ అరేస్ స్టార్ట్ విత్ 0 అని చెప్పట్లేదు నేను. లీనియర్గా స్టోర్ చేసిన ఏ డేటా దానికైనా 0 నుండి స్టార్ట్ చేస్తారు. అండ్ యా, ఆఫ్ కోర్స్, దిస్ ఈజ్ వై అరేస్ స్టార్ట్స్ విత్ 0. ఓకే, సో ఇంత స్టోరీ ఉంది ఎందుకు 0తో స్టార్ట్ చేస్తారు అనేది. సో ఐ హోప్ నీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో యా అరేస్ అంటే ఇది బేసిక్గా. అండ్ ఇప్పుడు మనము ఇదే అరేస్ని అసలు ప్రోగ్రామిక్ వేలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాని ఇంప్లిమెంటేషన్ ఏంటి, అండ్ దెన్ మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది పర్టికులర్ టు జావా. ఓకే, ఎందుకు పర్టికులర్ టు జావా అంటున్నానంటే ఇప్పటిదాకా నీకు ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో లీనియర్గా స్టోర్ అయిద్దని, అది యూనివర్సల్. అరే అనే కాన్సెప్ట్ యూనివర్సల్, బట్ జావాలో ఎలా స్టోర్ అయిద్ది అనేది ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాము. ఓకే, దాని తర్వాత మనం ఇంకొన్ని క్వశ్చన్స్ గురించి లైక్ హ్యాండ్స్ ఆన్గా బేసిక్ క్రెడ్ ఆపరేషన్స్ చూద్దాము, అండ్ దెన్ కొన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాము. ఓకే, సో ఇప్పుడు అరే మనము ఓవరాల్గా ఒక థియరిటికల్ మేనర్లో అసలు అరే అంటే ఏంటి అనేది క్లియర్ చేసాం కదా. ఇంప్లిమెంటేషన్ సైడ్, అసలు జావా ఇంప్లిమెంటేషన్ సైడ్ మనం ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూద్దాం. ఆబ్వియస్గా జావాలో ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒక సింటాక్స్ ఉంటుంది. మరి సింటాక్స్ ఏంటి? నాకు కావాల్సిన డేటా టైపు లైక్ ఏదైతే కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నానో ఆ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలాంటి టైపు సంబంధించింది, అరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. అండ్ దాని తర్వాత మనము ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాము. అండ్ దెన్ దాని యొక్క అరే నేమ్ ఎలాగైతే మనకి కార్డు నెంబర్ ఉందో సో అలా అరే నేమ్. అండ్ దెన్ మనము న్యూ అని రాసి ఇక్కడ మళ్ళా ఏదైతే డేటా టైప్ రాసామో ఆ డేటా టైపు దాని తర్వాత హౌ మెనీ బ్లాక్స్ వి నీడ్ అని సెమీకోలంతో ఫిల్ లైక్ ఆ స్టేట్మెంట్ని కంప్లీట్ చేస్తాము. ఏంటిది ఇది? ఒకసారి ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ప్రిమిటివ్స్ డిక్లరేషన్ చూద్దాం. సపోజ్ ఇంట్ అయితే ఇంట్ నెంబర్ ఈక్వల్స్ టు 31 అని పెట్టావు. దీని మీనింగ్ ఏంటి? ఒక పర్టికులర్ బ్లాక్, మెమరీలో ఎక్కడో చోట ఒక పర్టికులర్ బ్లాక్ గురించి మాడుతున్నా. అండ్ టు బీ ప్రిసైజ్డ్గా చెప్పాలి అంటే క్లియర్గా చెప్తున్నా వినొక్కసారి. ఇది మెమరీలో మొత్తమా అంటే కాదు. మరి ఎక్కడ? ఇప్పుడు అప్పటిదాకా రాసిన ప్రోగ్రాము ప్రాసెస్గా మారిద్దని చెప్పా. ఆ ప్రాసెస్ ఇది ఎప్పుడు ప్రాసెస్ అంటాము? ఎప్పుడైతే ర్యామ్లో నా ప్రోగ్రామ్ రిసైడ్ అయ్యిందో అప్పుడు దీన్ని ప్రాసెస్ అంటాము. ఆ ప్రాసెస్కి నీకు ఇనీషియల్ వీడియోస్లో చెప్పాను, ఇక్కడంటూ కొంచెం స్టాక్ స్పేస్, హీప్ స్పేస్ ఉండిద్దని. నేను ఈ స్పేస్ గురించి మాట్లాడుతున్నా. ఈ మెమరీలో మన డేటా స్టోర్ అవుతుంది, అంతేగాని ఎంటైర్ ర్యామ్లో కాదు. లైక్ ర్యామ్లోనే ఆ ప్రోగ్రామ్కి ఎలగేట్ అయిన ప్లేసులో, అందులో ఉన్న ప్లేసులో స్టోర్ అయ్యిద్ది. క్లియర్? నేను దాని గురించి మాడుతున్నా. సో ఎప్పటి నుండి నేను ర్యామ్ అంటున్నాను అంటే ఇన్ ద సెన్స్ దాని నా మీనింగ్ ఇది. ఇప్పుడేంటి? నెంబర్లో 31 అని స్టోర్ చేసావు. ఇది ఒక పర్టికులర్ డేటాని మాత్రమే కాబట్టి మరి ఇక్కడ మల్టిపుల్ డేటా కావాలా? మరి మల్టిపుల్ డేటాకి కంపైలర్కి తెలియాలంటే ఎలాగోలా డిజైన్ చేయాలి కదా. ఆ డిజైనింగ్ ఇలా స్క్వేర్ బ్రాకెట్స్తో చెప్పారు. ఎలాగైతే ఒకటి వేరియబుల్ కాదు ఫంక్షన్ అనేది ఎలా చెప్తాం? ఇలా ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్స్తోనేనా మనం చెప్పేది క్లియర్గా? సిమిలర్గా అరేస్ అని చెప్పాలి అంటే ఇలా చెప్తాం. అండ్ దీని మీనింగ్ ఏంటి బిహైండ్గా? దీని మీనింగ్ ఏంటంటే నాకు ఒక సీక్వెన్షియల్గా చంక్ ఆఫ్ డేటా కావాలి, అది దీని టైపుకి సంబంధించిన డేటా పెడతాను. అండ్ దాని నేమ్ ఇక్కడ అరే నేమ్ అనే దాంతో రిఫర్ చేస్తాను. అండ్ ఎన్ని బ్లాక్స్ కావాలి అనేది ముందే చెప్పాలి మనం అరేస్లో. ఎందుకు? చెప్పులు ఇప్పేటప్పుడే మనం ముందుగానే వాడు చూసుకొని ఎన్ని కావాలని దాన్ని బట్టిన వాడు బ్లాక్ ఎతికి పెట్టేది. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే, ముందుగానే నాకు ఎంత డేటా కావాలి అని చెప్తావు, దాన్ని బట్టి నాకు ఆ డేటా బ్లాక్ అనేది అసైన్ అయ్యింది ఇక్కడ.
కూల్. సో ఇక్కడ ఎంత, సపోజ్ ఇక్కడ 6 అనుకుంటే 1 2 3 4 5 6 అండ్ అండ్ ఎలాగైతే ఇందాక నాకు మెమరీలో ఎలకేట్ చేసిందో ఇక్కడ కూడా అంతే. అదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా క్లియర్గా ఉండిద్దని. 27 28 29. ఇప్పుడు ఇక్కడ ఎందుకు 0తో స్టార్ట్ అవుతుందని అర్థమైందా? ఓకే, ఎందుకు ఇక్కడ ఈ 0లు 1లు? బేసిక్గా ఇందాక నువ్వు ఆ పర్సన్కి టోకెన్ ఇచ్చేటప్పుడు 24 నుండి థర్డ్ బ్లాక్ ఇచ్చే అన్నావా? నువ్వే నీ అంతలకు నువ్వే 25 26 27 24 +7 అని చెప్పావా? చెప్పలేదు కదా. ఒక టికెట్ ఇచ్చావు అంటే ఆ టికెట్కి సంబంధించిన డేటాలో థర్డ్ అన్నావు అంటే ఆ టికెట్కి సంబంధించిన స్టార్టింగ్ పాయింట్ నుండి థర్డ్ అనేదే కదా. అది బేసిక్ కదా, బేసిక్ సెన్స్ కదా అది. సిమిలర్గా అంతే ఇక్కడ కూడా అంతే. నువ్వు ఈ మెమరీ అడ్రస్లను పట్టించుకోకర్లేదు. నాకు ఈ అరే ఏదైతే ఉందో అక్కడ నా టోకెన్ నంబర్ ఎలాగైతే ఆ టోకెన్ నంబర్లో 24 6 ఎలాగైతే ఇచ్చాడో, ఓకేనా, ఇక్కడ ఈ అరే నేమ్ అనేది ఈ 24 లాంటిది. అంటే ఏంటి, ఎప్పుడైతే ఒక అరేని నేను ఇలా క్రియేట్ చేస్తానో, ఇలా ఎన్ని బ్లాక్ ఆఫ్ డేటా కావాలో అన్ని బ్లాక్ ఆఫ్ డేటా నాకు మెమరీలో స్టోర్ అయిపోయి అందులో ఉన్న ఫస్ట్ బ్లాక్ మెమరీ అడ్రస్, ఫస్ట్ డేటా యొక్క మెమరీ అడ్రస్ని ఇందులో పెట్టిద్ది. ఇప్పుడు ఇక్కడ ఈ అరే అనే నేమ్లో బేసిక్గా ఏంటంటే ఈ అరే అనే నేమ్లో నువ్వు అనుకుంటున్నట్టు ఇది చంక్ ఆఫ్ డేటా కింద డివిజన్ అవ్వదు. ఈ అరే నేమ్లో జస్ట్ 24 అని మాత్రమే ఉంటుంది. అండ్ దీన్ని యూజ్ చేసుకొని ఈ నెక్స్ట్ ఫర్దర్గా ఉన్న డేటాని కూడా యాక్సెస్ చేయగలవు. ఎలా యాక్సెస్ చేస్తాము ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. బట్ ఫస్ట్ ఈ డిక్లరేషన్ అర్థమైందా? దీన్ని ఒకసారి డిక్లేర్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఎలా అయితే ఇంటూ నంబర్ ఈక్వల్స్ టు 31 అని పెట్టి నేను నంబర్ అని ఆబ్వియస్గా ఇది ప్రింట్ చేస్తే ప్రింట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మన ఒకసారి మళ్ళీ రీరన్ చేద్దాం దీన్ని. అది ఆబ్వియస్గా దానికంటూ ఒక మెమరీ అలొకేషన్ స్టోర్ అయిపోయింది. ఆ మెమరీ అలొకేషన్ నుండి మళ్ళీ డేటా రీడ్ చేసి ఫెచ్ చేసి ఇక్కడ నాకు కన్సోల్లో ప్రింట్ అయిపోతుంది. అంతేనా జరిగేది? 31. మరి ఇప్పుడు సిమిలర్గా ఎలా? ఏ డేటా టైప్ కలెక్షన్ ఆఫ్ డేటాని అది ఏ డేటా టైప్కి సంబంధించిన డేటా స్టోర్ చేస్తున్నా? ఇంటీజరు. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ అరేలో ఇంటీజర్కి సంబంధించిన డేటా మాత్రమే పెడతా. ఎలాగైతే నీ ఫ్యామిలీ ఇస్తున్నప్పుడు ఫుడ్ బ్యాగేజ్ పెట్టలేవో ఇక్కడ కూడా ఇంటీజర్ చెప్పులు ఇంటీజర్ మాత్రమే పెడతా. ఇప్పుడు నీ ఫ్యామిలీ చెప్పులు పెడుతున్నప్పుడు పక్కన ఇంకో ర్యాండమ్ పర్సన్ వచ్చి మీ దాంట్లో కలిపేసి పెట్టండి అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకో కదా. ఇక్కడ కూడా అంతే. ఒక పర్టికులర్ డేటాని ఫిక్స్ చేసి ముందుగా చెప్పాలి ఎలాంటి సెట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటాని పెడుతున్నానని. అని ఇప్పుడు దాని నేమ్ ఏంటి? ఆబ్వియస్గా నేను ఈ అరే అనే పెడతాను. ఇది నేమింగ్ కన్వెన్షన్ నా ఇష్టం. సేమ్ ఎలాగైతే వేరియబుల్స్కి అప్లికబుల్ ఇక్కడ కూడా అంతే. అందేని ఇప్పుడు ఏంటి, న్యూ అనే కీవర్డ్ పెట్టమన్నా. ఎందుకు ఏంటి క్లియర్గా తర్వాత తెలుసుకుందాం. ఆల్రెడీ స్ట్రింగ్స్లో చెప్పా, న్యూ అని చెప్పంగానే మనకి హీప్ డేటాలో స్టోర్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, హీప్లో స్టోర్ అయింది. అందేసి ఇంట్ అని చెప్పి ఇప్పుడు నాకు ఎన్ని డేటా కావాలి? 6 డేటా కావాలి అనేది చెప్తున్నాం. ఇప్పుడు ఒకసారి దీంతో మన అరే డిక్లరేషన్ అయిపోయింది. మరి అరే డిక్లరేషన్ అయిన తర్వాత అందులో డేటాని ఎలా పెట్టాలి? నీ చెప్పులు ఇచ్చేయగానే వాడు ఆ ఫస్ట్ ఏం చెప్తాడు? ఆ చెప్పుల దగ్గరికి వెళ్ళి పెట్టేసి ఈ కౌంటర్ నెంబర్ అనేది ఇస్తాడు. బట్ అది జనరల్ డేస్లో, అదంతా నీకు జస్ట్ అర్థం అవ్వడానికి. సో మరి ఇక్కడ ఏంటి, ముందుగానే నాకు ఏ డేటా అనేది ఫిక్స్ అయిపోయింది. ముందుగానే నాకు ఒక డేటా బ్లాక్ ఫిక్స్ చేసేసాను ఇక్కడ 1 2 3 4 5 6 అండ్ దెన్ ఇక్కడ సమ్ బేసిక్గా ఏంటంటే మెమరీ లొకేషన్స్ మనకి హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఉంటాయి. నువ్వు అనుకుంటున్నట్టు మన న్యూమరికల్ నెంబరింగ్ సిస్టమ్ మనం వాడే డెసిమల్ సిస్టమ్ నెంబరింగ్లో ఉండవు. సమ్వేర్ అరౌండ్ సమ్ క్రాస్ ఎక్స్తో స్టార్ట్ అయ్యి సో ఇట్లా ఈ ప్రాసెస్లో ఉంటుంది. ఓకే, బట్ అవి పట్టించుకోవద్దు. సమ్వేర్ అరౌండ్ ఇలా 1000 అనుకో, లేదా నెక్స్ట్ ఇది నెంబరింగ్ ఇచ్చుకో. అండ్ ఇక్కడ 1 2 3 4 5 అని. ఇప్పుడు ఏంటి, ఎలాగైతే నీకు ర్యాండమ్ యాక్సెస్ ఉందో ఆ సేమ్ అరేస్లో కూడా అంతే ఉంటుంది అని చెప్పానా. ఇప్పుడు ఏంటి, మరి ఆ యాక్సెస్ని ఎలా చేయాలి, అందులో డేటాని పెట్టాలి అంటే ఎలా?
ఎలా అంటే ఏదైతే నువ్వు ఒక అరేని ఒక వేరియబుల్ నేమ్తో రిఫర్ చేస్తున్నానా, ఇక్కడ ఆ ఫస్ట్ అడ్రస్ అయినా ఉండేది నేను అంటే ఇక్కడ 1000 అయితే ఆ 1000 అయినా ఇక్కడ ఉండేది నాకు. ఇప్పుడు ఏంటి అందులో డేటా పెట్టాలి అంటే అరే నేను పెట్టాలనుకున్న డేటా 31 అనుకుందాము. అరే మళ్ళా బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇందులో ఏ బ్లాక్లో పెడతావు, 0 బ్లాకా, 1 బ్లాకా, 2 బ్లాకా, 3 బ్లాకా, 4 బ్లాకా, 5 బ్లాకా. ఓకే, నేను 3 బ్లాక్లో పెడతాను. అంటే అరే ఆఫ్ 3లో 31ని స్టోర్ చేసి 31 ఇక్కడ స్టోర్ అయింది. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని ఎలా ప్రింట్ చేస్తావు, ఎలాగైతే నువ్వు దీన్ని యాక్సెస్ చేస్తావు సిమిలర్గా అంతే. ఇప్పుడు నేను ఇక్కడ అరే ఆఫ్ 3 అంటే దాన్ని రీడ్ చేయొచ్చు. సింపుల్. ఒకసారి దీన్ని చేద్దాం. అరే ఆఫ్ 3లో 31 అని పెట్టాను. ఇప్పుడు నేను అరే ఆఫ్ 3ని ప్రింట్ చేస్తాను. ఇప్పుడేంటి ఒక పర్టికులర్ బ్లాక్లో థర్డ్ అనే కన్ఫ్యూజ్ అవ్వద్దు. థర్డ్ అనే ఇండెక్స్ అంటే 4th బ్లాక్ అని అర్థం, అంతే కదా. 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి థర్డ్ అనే ఇండెక్స్ అంటే బేసిక్గా వీటిని ఇండెక్స్ అంటాం. థర్డ్ అనే ఇండెక్స్ అంటే 4th బ్లాక్ అని అర్థం. సపోజ్ ఇప్పుడు 101 ఇండెక్స్ అన్న దాని మీనింగ్ ఏంటి, 102 బ్లాక్ ఆబ్వియస్గా కదా, 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇలాగే మిగతా డేటా కూడా ఎలా అసైన్ చేయాలి, ఎలా డేటాని పెట్టాలో చూద్దాం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ అరే ఆఫ్ 0, 1 అని లైక్ నాకు ఇచ్చిన నెంబర్ డేటా ఫిల్ చేసి అరే ఆఫ్ 1లో ఇంకో నెంబర్ పెడుతున్నాను, అండ్ దెన్ అరే ఆఫ్ 2లో ఇంకో నెంబర్, అరే ఆఫ్ 3లో ఇంకో నెంబర్, అండ్ దెన్ అరే ఆఫ్ 4లో ఇంకోటి, అండ్ దెన్ అరే ఆఫ్ 5లో ఇంకో నెంబర్. ఇప్పుడు ఒకసారి వీటిని ప్రింట్ చేద్దాము. నేను పెట్టుకున్న డేటా వస్తుందా లేదా అనేది చెక్ చేయడానికి. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను 1 2 3 4 5 అని రాయచ్చా. ఒక్కసారి దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఆ కలెక్షన్ ఆఫ్ డేటాలో ఒక్కొక్క బ్లాక్ నీకు ఒక్కొక్క వేరియబుల్ లాగా. ఇప్పుడు చూడు, నువ్వు 100 వేరియబుల్స్ క్రియేట్ చేసావా, లేదు, ఒకే ఒక్క వేరియబుల్ క్రియేట్ చేసావు. ఆ వేరియబుల్ అరే టైప్ మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది, మెమరీకి ఎలా చేస్తుంది అనేది క్లియర్గా అర్థం చేసుకున్నాం. బట్ ముందు ఎలా డేటాని పెట్టాలి, ఎలా డేటా రిట్రీవ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. అదే కదా మనకి బేసిక్ డేటా స్ట్రక్చర్ అంటే. ఎలా స్టోర్ చేస్తున్నాం, రిట్రీవ్ ఎలా చేయొచ్చు. పెట్టిన డేటా యాజ్ ఇట్ ఈజ్ ఉందా, ఫస్ట్ 12 పెట్టా, అరే ఆఫ్ 0 ప్రింట్ చేస్తే 12 వచ్చింది, 24 31 14 19 28 కూల్. ఇప్పుడు నువ్వు ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయి, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఒకే డేటా రిపీట్ అవుతా ఉంది. అవునా కాదా? మరి ఏం చేంజ్ అవుతుంది, ఈ పర్టికులర్ ఉన్న పొజిషన్లో ఉన్న పాయింటేగా. అది ఎలా చేంజ్ అవుతుంది, ఒకదాని తర్వాత ఒకటి +1 ఎవ్రీ టైం +1 పెరుగుతూ ఉంది. దీన్ని నేను ఎక్స్ట్రా వేరియబుల్తో ట్యాకిల్ చేసి ఇలా రిపీట్ అవుతుంది కాబట్టి లూప్స్ వాడచ్చా లేదా, వాడచ్చు కదా. మరొకసారి సపోజ్ ఇక్కడ 6 కాబట్టి 1 to 6 ఈజీగా ఉంటుంది కాబట్టి రాసావు. సపోజ్ రేపు నాకు ఇక్కడ ఇంట్ ఆఫ్ ఇలా కావాలి, అన్ని డేటా ప్రింట్ అవ్వాలి, అన్ని మాన్యువల్గా రాసుకుంటూ వెళ్తావా, లేదు కదా. సో ఎందుకు ఎవరైతే ఆల్రెడీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఫర్ లూప్ అరే అంటే ఫర్ లూప్ అనుకుంటారు, వాళ్ళకి చెప్తున్నా, ఇలా రిపిటేషన్ ఉంది కాబట్టే లూప్స్ వాడుతున్నాము. అండ్ అందులో ఎరే సైజు మనకి ముందుగానే ప్రీఫిక్స్గా తెలుసు కాబట్టి లూప్స్లో ప్రీఫిక్స్గా తెలిస్తే మనము ఫర్ లూప్ని వాడుకుంటే అది ఈజీగా రీడబిలిటీ ఉండిద్ది కాబట్టి ఫర్ లూప్ వాడతారు. ఇందుకు రీజన్ అది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఒక్కసారి మనము
దీన్నంతా క్లియర్ చేసి ఇప్పుడు నేను I 0 నుండి స్టార్ట్ చేయొచ్చా? ఎందుకు నా అరే ఇప్పుడు 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సరే నేను మళ్ళా కన్‌ఫ్యూజ్ అయిపోతా. సి ఇంటూ సైజ్ ఈక్వల్స్ టు 6 అనుకుందాము. ఇక్కడ ఆ సైజ్ పెడదాం. సో దట్ మనం ఆ వేరియబుల్ ఇక్కడ వాడుకోవచ్చు. ఇప్పుడు 6 దాకా కాదు. ఈక్వల్ పెట్టలేదు. అంటే 5 <6 అయిద్ది. 6 <6 ఫాల్స్ అయిద్ది. కాబట్టి అది రిటర్న్ అయిపోయిద్ది. అండ్ దెన్ చూడు ఇప్పుడు నేను ఆబ్వియస్‌గా అరే ఆఫ్ 5 అని రాయొచ్చా? ఎందుకు? ఇక్కడ అయ్యి ఇక్కడ నాకు కావాల్సిన i ఫార్మాట్‌లో చేంజ్ అవుతుందా? ఇఫ్ ఇన్ కేస్ చేంజ్ అవ్వకపోతే ఏం చేస్తాం? ఎక్స్ట్రా బయట నుండి వేరియబుల్ తీసుకుంటాము. ఫర్ లూప్స్‌లో మనం అదే కదా నేర్చుకుంది క్లియర్‌గా. సో ఇప్పుడు చూడు. సి 12, 24, 31, 14, 19, 28 కూల్. అన్ని రీజన్ అది బై హార్టెడ్‌గా అరేస్ అంటే ఫర్ లూప్స్, అరేస్ అంటే రీజన్ తెలుసుకో. క్లియర్‌గా ఒక అవేర్‌నెస్‌కి రా. ఎందుకు? అండ్ ఇప్పుడు నువ్వు నీకే తెలియకుండా ఒక అరేని ఎలా ట్రావర్స్ చేయాలో నేర్చేసుకున్నావు. ట్రావర్స్ మీనింగ్ ఏంటి? నువ్వు చేసిన చంక్ ఆఫ్ డేటాలో ప్రతి ఒక్కదాన్ని విజిట్ చేయడము. మరి ఇక్కడ నువ్వు విజిట్ చేసావా లేదా? అరే ఆఫ్ I అంటే ఆ పర్టిక్యులర్ I ఇన్స్టాన్స్‌లో ఒక వాల్యూ ఉండిద్ది. అరే ఆఫ్ ఆ పర్టిక్యులర్ ఇన్స్టాన్స్ వాల్యూ అంటే ఆ చంక్ ఆఫ్ బ్లాక్‌లో ఉన్న పర్టిక్యులర్ బ్లాక్ గురించేగా నువ్వు మాట్లాడుతుంది. దాన్ని యాక్సెసింగ్ అనేది అలా ప్రతి దానికి చేస్తే దాన్నే ట్రావర్స్ అంటాము. ఈ ట్రావర్స్ అనే వర్డ్ ఆల్మోస్ట్ ప్రతి డేటా స్ట్రక్చర్‌లో వింటానే ఉంటావు. లైక్ ట్రావర్సింగ్ అని. బేసిక్‌గా ట్రావర్సింగ్ అంటే ఏంటంటే నువ్వు పెట్టిన డేటాని స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా నువ్వు దాన్ని ఫెచ్ చేయగలవా? కంప్లీట్‌గా ట్రావర్స్ చేయగలవా అని అర్థము. కూల్. అండ్ ఇప్పుడు ఇంకోళ్ళు ఏమంటారంటే ఓకే. బానే ఉంది. మరి నాకిక్కడ డేటా ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది కదా! లైక్ నువ్వేదైతే డేటా ఉందో ఇక్కడ కూడా అదే చేస్తుంది. నేను ఇక్కడ ఒక వేరియబుల్‌ని పెట్టుకుంటాను. కూల్. సూపర్బ్. ఇక్కడ ఇంకో వేరియబుల్‌ని పెట్టుకుంటాను. నేను మేనేజ్ చేసుకుంటా. ఇక్కడున్న వేరియబుల్ ప్రతిసారి ఒక్కోటి పెరుగుతుంది కాబట్టి నేను దీన్ని ఇండెక్స్ అనే వేరియబుల్‌తో ప్రతిసారి ప్లస్ చేసుకుంటానో, లేకపోతే ముందుగానే ప్లస్ చేస్తానో, అది నా ఇనీషియల్ బట్టి నేను డిక్లేర్ చేసుకుంటానబ్బా! బానే ఉంది. నేను ఇట్లా చేసేసుకోవచ్చా అని అంటావు. చేసుకో. మరి వాట్ అబౌట్ థిస్? ఇక్కడున్న డేటాని ఎలా మేనేజ్ చేస్తావు? ఇది ఏదైనా ఆర్డర్‌లో ఉందా? లేదు. మరెలా ఉంది? ర్యాండమ్‌గా నాకు నచ్చిన డేటానే పెట్టా గదా! మరి ఇలా ర్యాండమ్‌గా నాకు నచ్చిన డేటాని ఇలా నువ్వు పెట్టాలి అంటే అప్పుడేం చేయాలి? ఇక్కడ నాకు కాన్స్టెంట్ అది కాబట్టి కాన్స్టెంట్. వాట్ ఇఫ్ యూజర్ తీసుకోవాలి అనంటే? స్కానర్ వాడొచ్చా? ఇలా కాన్స్టెంట్‌గా ఉంది కాబట్టే బేసిక్‌గా నేను లూప్స్ వాడలేను. ఇక్కడ ఈ పర్టిక్యులర్ దాంట్లో ఎందుకు? ర్యాండమ్‌గా డేటా ఇస్తున్నా. సపోజ్ ఇక్కడ ఇన్‌పుట్ చేసే డేటా కూడా ఒక ఆర్డర్‌లో ఉంటే ఇక్కడ 12 కాదు 24 ఏమీ లేదు. వాట్ ఇఫ్ ఇక్కడ సమ్ 10, 20, 30, 40, 50, 60 సమ్ సార్ట్ ఆఫ్ ఆర్డర్‌లో ఉండి దాన్ని నేను తెప్పీయగలిగితే ఇప్పుడు ఇక్కడ ఇదే వేరియబుల్‌ని నేను ఒక వేరియబుల్‌ని తీసుకొని ఎవ్రీ టైమ్ +=10కి ఇంక్రిమెంట్ చేయొచ్చా? కాబట్టి ఇప్పుడు దీనికి కూడా నువ్వు ఫర్ వాడొచ్చు. అలాంటి కేసెస్‌లో వాడొచ్చు. బ్లైండ్‌గా బై హార్టెడ్ మెథడ్‌లో వెళ్ళకు. నిజంగా నీకు ఒక పని రిపీట్ అవుతుందా? రిపీట్ అయితే మాత్రమే లూప్స్ వాడగలవు. ఈవెన్ దో అది అరేస్ కాకపోయినా వేరే డేటా స్ట్రక్చర్ రిపీట్‌నెస్ లేకపోతే నువ్వు ఫర్ లూప్ ఎలా వాడతావు? బై హార్టెడ్ వేలో ఎళ్ళకు. ఇప్పుడు అదే డేటాకి 1 నుండి సైజ్ దాకే రన్ చేస్తున్నా. బట్ ఇక్కడ మనం ఈసారి 2 వేరియబుల్స్ తీసుకుందాము. ఒకటి అరేస్‌ని ఇంక్రిమెంట్ చేయడానికి స్టార్టింగ్ 1 నుండి స్టార్ట్ చేస్తాను. అండ్ దెన్ ఇంకోటి నా అరేలో వాల్యూ పెట్టడానికి ఇనీషియల్‌గా 10 అనుకుంటాను. ఇప్పుడేంటి ప్రతిసారి నాకు దీన్ని ఫస్ట్ మనము లూప్ లేకుండా చేద్దాం. సో దట్ ఒక్కసారి కూడా నీకు అరేస్‌కి ఎందుకు లూప్ అనేది ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఫండా వస్తది. ఇప్పుడేంటి ఫస్ట్ దాంట్లో అరే ఆఫ్ 0లో నేనిక్కడ వాల్యూ పెడుతున్నా. నెక్స్ట్ ఏం అవ్వాలి? నా వాల్యూ 10కి మారాలి. 20 పెట్టాలి కదా! దాని తర్వాత అరే ఆఫ్ 1లో మళ్ళా వాల్యూ పెట్టా. మళ్ళా నా వాల్యూ ఏమైద్ది? మళ్ళా 10కి మారాలి. రిపీట్ ఉందా? ఎందుకు వాడుతున్నా?
ఎందుకు నేను ఇక్కడ ఫర్ లూప్ వాడుతున్నా, బ్లైండ్గా వాడట్లా, రీజన్ తెలుసుకో. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఆ ఎరే ఆఫ్ ఆ పర్టికులర్ ఐ ఇన్స్టెన్స్లో, ఇప్పుడు నేను అయితే చేయట్లేదు, ఇండెక్స్తో చేస్తాను. ఇక్కడ నేను వాల్యూ పెట్టచ్చా? వన్స్ ఇది అయిపోయిన తర్వాత నేనేం చేయాలి, వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను 0 బ్లాక్కి పాయింట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఇక్కడ 0 నుండి ఇక్కడ 1 బ్లాక్ అనే ఈ బ్లాక్కి పాయింట్ చేయాల్సింది. మరి అలా పాయింట్ చేయాలి అంటే నేను ఇక్కడ అరే ఆఫ్ 1 అని రాయాలా లేదా? మరి అలా రాసేలాగా వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేయాలా? నెక్స్ట్ ఏమైనా చేయాలి, అరే ఆఫ్ 2కి ఇంక్రిమెంట్ చేయాలి అనుకుంటున్నా. అంటే ఇక్కడ 1 నుండి 2కి వెళ్ళే వేరియబుల్ని తీసుకుని నేను మ్యానిపులేట్ చేయాలా? అందుకు నేను ఇక్కడ ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకున్నా, ఇండెక్స్ అనే వేరియబుల్. ఇప్పుడు ఏంటి, i = 0 అయినప్పుడు ఇండెక్స్ 0 అండ్ వాల్యూ 10 పాయింట్ లొకేషన్ని నేను అందులో పెడుతున్నా. నెక్స్ట్ అలా చేస్తున్నా చూడు. నెక్స్ట్ నా ఆ ఇండెక్స్ 0కి పాయింట్ చేస్తే నెక్స్ట్ 1కి పాయింట్ చేయాలి. అంటే ఇండెక్స్ని ప్లస్ చేస్తున్నా. ఎందుకు చేస్తారు? అండ్ నెక్స్ట్ ఏంటి, దాంతో అయిపోయిందా? లేదు, నా వాల్యూ కూడా చేంజ్ చేయాలి కదా. ఎంతకి? 10కి. అండ్ ఇప్పుడు మళ్ళా అరేలో డేటా పెట్టేశావు, ఇప్పుడు ఆ డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నాము. 2 ప్రింట్ చేద్దాము. 10, 20, 30, 40, 50, 60. కూల్. అని ఇప్పుడు సడన్గా ఇదేంటి, టోకెన్ నెంబర్ ఇచ్చేసాడు, మొత్తం చెప్పులు తీసిచ్చాడు, అందరూ పద్దాడు ఇట్లా రావట్లేదు కదా. మరి మిడిల్ది ర్యాండమ్గా ఇస్తే వస్తుందా? అఫ్ కోర్స్ వస్తుంది, దేని దానికి సపరేటే కదా, ఆబ్వియస్గా వస్తుంది. 1 to 10 to 60 అయిపోయిన తర్వాత 3 అని అంటే మనకి మన లెక్కలు ఏంటి, 4th బ్లాక్ అని. 4th బ్లాక్లో ఉండాల్సిన డేటా 40 40గా వచ్చింది. లేదు, నా క్లారిటీ రావట్లా. డిస్ప్లే ఫంక్షన్ నీట్గా చేసుకో. ఇండెక్స్ ఇదే కదా మనము ఇనిషియల్గా నేర్చుకుంది మొత్తము. డిస్ప్లే ఆఫ్ i = ఇప్పుడు ఇంకా క్లియర్గా వస్తుంది చూడు. అంటే ఏ ఇండెక్స్ పొజిషన్లో ఏ వాల్యూ ఉంది, ఏ ఇండెక్స్ పొజిషన్లో ఏ వాల్యూ ఉంది. ఇండెక్స్ 0లో 10, 1లో 2, 5లో 60. ఇట్లా క్లియర్. మళ్ళా చెప్తున్నా, బట్టిగా వెళ్ళొద్దు, అర్థం చేసుకో. ఏం రాసినా అర్థం చేసుకో. నీ బేస్ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంటేనే తర్వాత చేసే క్వశ్చన్స్ క్లారిటీ ఉంటాయి. బై హార్టెడ్ వేలో వెళ్ళొద్దు. కూల్. మరి ఇప్పుడు ఇలా పద్దాకి ఇస్తున్నాను, 10, 20, 10, 20 అంటున్నాను. అందుకని ఇక్కడ నేను డైరెక్ట్గా ఇండెక్స్తో మ్యానిపులేట్ చేయొచ్చా? ఇక్కడ ఇండెక్స్ ప్లస్ ఇక్కడ i++ జరుగుతుందా? సో అలా నేను మేనేజ్ చేయొచ్చు కదా. మరి వాల్యూ నువ్వు ఇవ్వడం కాదు, నేను యూజర్ నుండి తీసుకుంటా అంటే అలానే చెయ్యి. మరి యూజర్ నుండి తీసుకోవాలంటే ఏం చేయాలి, స్కానర్ అనే క్లాస్ని క్రియేట్ చేయాలా? నేను స్కానర్ అనే క్లాస్ని క్రియేట్ చేసి system.in అండ్ దెన్ ఇప్పుడు దీనికి నేనేంటి, లోపల ఇంటూ వాల్యూ అని క్రియేట్ చేసి ఇన్ డాట్ నెక్స్ట్ ఇంటూ, ఇదే కదా మనం తీసుకుంది, ఇన్ డాట్. ఎందుకు ఈ డాట్, ఎందుకు అనగానే ఇక్కడ చూడు, ఇదొక ఆబ్జెక్ట్ స్ట్రింగ్స్లో చెప్పాను. ఎప్పుడైతే నువ్వు న్యూ అంటావో ఇది ఆబ్జెక్ట్ అయింది, ఇది రిఫరెన్స్ అయింది. దాని తర్వాత ఇక్కడ డాట్ అంటావో, దాని తర్వాత ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్స్ ఉన్నాయంటే అది మెథడ్ అని చెప్పి అది ఫంక్షన్స్లో క్రియేట్ చేసాము. ఇంకా క్లారిటీ రావాలంటే ఊప్స్ దాకా వెయిట్ చేయి. బట్ ఇలా నువ్వు ఇన్పుట్ తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఏంటని అని చూడు, ఇప్పుడు ఈ వాల్యూ పెడుతున్నా, ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ పెడుతున్నా. అండ్ ప్రతిసారి ఇట్లా ఇన్పుట్ తీసుకున్నట్టే మరి ఇన్పుట్ ఇస్తున్నావా లేదా అని యూజర్ క్లారిటీ ఉండాలా. అండ్ దానికి ముందు మరి నేను క్లియర్గా ఎంటర్ వాల్యూ ఫర్ ఇండెక్స్ ఎట్ i అని ఇప్పుడు ఇట్లా చెప్తే ఇంకా క్లియర్గా యూజర్కి ఉంటుందా లేదా, అంటే ఏ వాల్యూ ఎంటర్ చేయాలి, ఏ వాల్యూ ఎంటర్ చేయకూడదని. ఇప్పుడు చూడు, ఇప్పుడు క్లియర్గా డిస్ప్లేలో కూడా వచ్చిందా. ఓకే, 31, 12, 24, 1999, 38, 81. వన్స్ ఆ డేటా అంతా అయిపోయి ఇది ఫెయిల్ అవ్వగానే మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. ఇక్కడేమో అయిందో చూడు, మళ్ళీ 31, 12, 24, 1999, 81, 23. మళ్ళా అరే ఆఫ్ 3ని పొజిషన్ డిస్ప్లే చేశాం కాబట్టి ఇది వచ్చింది. ఇంతే యూజర్ నుండి తీసుకోవడము. కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకో. అండ్ ఇక్కడ
ఇప్పుడు ఇంకొకసారి ఇంటర్నల్గా కూడా ఎలా అవుతుందో చూద్దాము, సో దట్ నీకు ఇంకా క్లియర్ అవేర్నెస్ వచ్చేసిద్ది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది చూడు, సైజు 6 అన్నాను, 1 2 3 4 5 6. నాకు ఈ సైజ్ ఎక్కడ నువ్వు ఇచ్చావు, నాకు ఇది కూడా వద్దు, నేను అది కూడా యూజర్ తీసుకున్నా అంటే తీసుకో. ఈ స్కానర్ని పెట్టి ఈ స్కానర్ లైన్ తర్వాత ఇక్కడ ఎలాగైతే నెక్స్ట్ ఇంట్ అని రాశానో ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్, ఇక్కడ ఈ వాల్యూ బదులు నువ్వు పెట్టు, నువ్వు ట్రై చేయి అట్లా. సో ఇప్పుడేంటి, ఎప్పుడైతే నేను ఫస్ట్ ఇండెక్స్ నాకు ఫస్ట్ ఇక్కడ చూడు i0 అని ఉంది, అంటే i0 అయినప్పుడు నేను ఐతో దేన్ని యాక్సెస్ చేస్తున్నా, ఎరే ఆఫ్ 0 నేనా, అంటే ఇదేనా 0 1 2 3 4 5. సపోజ్ నేను ఇన్పుట్ చేయాల్సిన డేటా ఇది అనుకుందాము. సపోజ్ ఇలా డేటా ఉందనుకుంటున్నాము. ఇప్పుడు చూడు i0 అయినప్పుడు నేనేంటి ఐని యూజ్ చేసుకునే కదా దీన్ని వాడుతున్నా. నేను ఫర్ లూప్ను వాడుకొని అరే డేటాను ఎలా యాక్సెస్ చేస్తున్నా అనేది అబ్జర్వ్ చేయి. అని చూడు ఇప్పుడే డేటా పెట్టా, ఇక్కడ సమ్ డేటా తీసుకున్నా, ఆ డేటా ఈ ఫస్ట్ది, అంటే ఇప్పుడు వాల్యూలో ఇప్పుడు వాల్యూలో 31 ఉంది, అంటే ఇప్పుడు ఏంటి ఆ 31 అనే దాన్ని ఏ ఆఫ్ 0లో పెడుతున్నా, అరే ఆఫ్ 0లో పెడుతున్నా, అంటే ఇక్కడ 31 వచ్చింది. నెక్స్ట్ i++ వెళ్ళింది, ఇప్పుడు i1 వచ్చింది. ఇప్పుడు ఏమైంది చూడు మళ్ళా, ఇప్పుడు మళ్ళా ఇన్ డాట్ నెక్స్ట్ ఇంటి ట్రిగర్ అయింది. ఇప్పుడు ఈ వాల్యూలో 24 టైప్ చేశాను, అంటే వాల్యూ కాస్త 24 అయింది. కూల్. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు అయ్యంత అరే ఆఫ్ 1 ఇప్పుడు ఇందాకలా కాదు అరే ఆఫ్ 0 కదా, ఇప్పుడు అరే ఆఫ్ 1 అయింది, అంటే 24. నెక్స్ట్ టైం అయింది 2 అయితే 19 వస్తుంది, నెక్స్ట్ 28 వస్తుంది, ఆ నెక్స్ట్ 44, ఆ నెక్స్ట్ 55. దాని తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయి 6 < 6 కాదు టర్మినేట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇప్పుడేంటి అరే ఆఫ్ 0ని ఫెచ్ చేసి ఇక్కడ ప్రింట్ చేసావు, నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది, ఇలా నేను ఒక్కొక్క డేటాను యాక్సెస్ చేయగలిగాను. ఇక్కడ నేను 100 వేరియబుల్స్ క్రియేట్ చేశానా, లేదా 6 డేటా ఉంటే 6 వేరియబుల్స్ కాదు, ఒక్క డేటానే. అది ఈ పర్టికులర్ ఫస్ట్ అడ్రస్కి పాయింట్ చేసిద్ది. దాని నుండి మిగతా అన్ని ఆటోమేటిక్గా ట్యాకిల్ చేసుకునేది ఇంటర్నల్గా. ఎలాగైతే నేను ఆ ఫార్ములా చెప్పాను అని ఇక్కడ అఫీషియల్గా ఫార్ములా లైక్ యాక్చువల్ ఫార్ములా లాగేంటంటే దాని యొక్క బేస్ అడ్రస్ ప్లస్ వాట్ ఎవర్ ద ఇండెక్స్ వీ హ్యావ్ ఇంటూ దాని సైజు. ఏంటి ఇంటూ దాని సైజు అంటే జనరల్గా అరే మనం అనుకున్నట్టు ఇంటర్నల్గా డైరెక్ట్గా 1 2 3 4 0 1 2 3 4 5 ఇది ఓకే, కానీ ఇక్కడ దాని మెమరీ అడ్రసెస్ అలా స్టోర్ అవుతాయి. ఎలాగైతే నేను ఇందాక 24 25 26 27 అని చెప్పాను, అది దాని యొక్క డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంట్ ఇలా రాశాను, దాని మీనింగ్ ఏంటి, ఇంటీజరు ఇదేంటిది ఇది ఒక అరే ఆఫ్ ఇంటీజర్ టైప్, అంతేనా. అరే ఆఫ్ ఇంటీజర్ టైప్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ని నేను బంచ్ ఆఫ్ డేటా కింద మార్చి లీనియర్గా ఒక చోట పెడుతున్నా, అంటే అందులో ఉండే ఒక్కొక్క డేటా ఏ టైపు, ఇంటీజర్ టైపు. మరి ఇంటీజర్ సైజ్ ఎంత 4 bytes ఒక్కోటి. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ అడ్రస్ 1000 అయితే సెకండ్ బ్లాక్ అది 1004 అని స్టార్ట్ అయింది. ఎందుకు, ఇది అంతా ఒక ఇంటీజర్కి సంబంధించిన డేటా, ఇంటీజర్ సైజ్ అంతా 4 bytes. 1 byte 1 byte, సెకండ్ బైట్, థర్డ్ బైట్, ఫోర్త్ బైట్, ఫిఫ్త్, సిక్స్త్, ఇలా కలెక్షన్ ఆఫ్ 4 bytes కాస్త ఒక గ్రూప్గా స్టోర్ అయింది అండ్ ఆ బ్లాకే ఇది. అండ్ నెక్స్ట్ 4 ఇది ఇంటర్నల్గా ఇది ఆటోమేటిక్గా ట్యాకిల్ చేస్తుంది, అది నీకు అనవసరము, బట్ యాక్చువల్గా ఇలా జరుగుతుంది. అండ్ అందుకే ఇక్కడ నేను రాసింది ఆ ఇంటూ సైజు. ఇఫ్ ఇన్ కేస్ అది అరే అయితే ఇక్కడ ఇంటూ 4 అని చేసిద్ది, ఇఫ్ ఇన్ కేస్ అది ఫ్లోట్ అయితే లైక్ డబల్ అయితే అక్కడ ఇంటూ 8 అని టైప్ చేసుకునేది. అది ఇంప్లిమెంటేషన్, లైక్ వాళ్ళు చూసుకుంటారు, నీకు అది అక్కర్లా. ఓకే, సో ఇలా ఒక అరేని యాక్సెస్ చేయాలి అన్నా, ఒక అరేని రిట్రీవ్ చేయాలి అన్నా ఇలా చేస్తావు. మరి అరేస్లో ఇంతేనా అంటే ఇంతే. ఇక్కడ నుండి ఒక్కటి అబ్జర్వ్ చేసి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏ డేటా స్ట్రక్చర్ అయినా దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. నీకు అది ఎవరికి తెలియదు కాబట్టి ఒక్కసారి చెప్తేనే ఎలా ఉంటుంది అనేది ఐడియా ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ ఒక డేటాని ఎలా
పెట్టాలి అందులో, లైక్ డేటాని ఎలా పెట్టాలి అనేది తెలుసుకోవాలి. ఓకే, అండ్ దాని తర్వాత ఆ డేటాని ఎలా రిట్రీవ్ చేయాలి, ఈ 3 తెలిసిందంటే 100%గా చెప్తున్నా, ఆ యొక్క డేటా స్ట్రక్చర్ ఆ టాపిక్ అయిపోయినట్టే. ఆ టాపిక్ అయిపోయినట్టే ఇక. నీ మైండ్ సెట్ కూడా అంతే ఉండాలి. ఆ టాపిక్ అయిపోయినట్టే. అదేంటి అరేస్‌లో ఏయో కొంచెం క్వెషన్స్ చెప్తారు కదా! మ్యాక్స్ అని, మిన్ అని, లేదా సమ్ ఆఫ్ సంథింగ్ అని, సమ్ డూప్లికేట్స్ అని, నేను అక్కడ చూసా, ఇక్కడ చూసా. ఏంటి? అవి అరేస్ మీద ఉన్న క్వెషన్స్. అవి ఎవరు ఆలోచించాలి? నువ్వు. నువ్వు, నువ్వు ఆలోచించి దాని లాజిక్ బిల్డ్ చేసుకోవాలి. నువ్వు ఆలోచించి దానికి కోడ్ రాయాలి. నీకు తెలియనిదేంటి? ఎలా అరే డేటా పెట్టాలి? ఎలా డేటాని రిట్రీవ్ చేయాలి? ఈ 2 మాత్రమే నీకు తెలీదు. వన్స్ అది తెలిసిందంటే అసలు ఆ కాన్సెప్ట్ అయిపోయినట్టే. మిగతాయన్నీ నీ ఓన్‌గా నువ్వు ఆలోచించాలి. ఆ ఫ్యాక్ట్‌ని అర్థం చేసుకో. అదే క్రూషియల్ పాయింట్. ఓకేనా? యాహ్! ఇప్పుడు అంతా తెలుసుకున్నాము, బానే ఉంది. ఇప్పుడు కొంచెం ఇంటర్నల్‌గా అసలు ఈ జావాలో ఇంటర్నల్‌గా ఎలా స్టోర్ అయ్యిద్ది? అరే. అరేని రీడ్ చేసావు, డేటాని తీసుకున్నావు, పెట్టావు ఫైన్. అసలిప్పుడు ఈ ఇంటర్నల్‌గా ఎలా అయిద్దో చూద్దాం. ఎప్పుడైతే నేను ఇంట్ అరే న్యూ ఇంట్ ఒక 5 డేటా కావాలి అంటున్నానో, దీని యాక్చువల్ మీనింగ్ చెప్తా చూడు. హే కంపైలర్, నాకు ఒక అరే కావాలి. నాకొక అరే కావాలి. దాని సైజ్ ఇక్కడ చెప్పా. అండ్ దాని టైపు ఇక్కడ చెప్తున్నా చూసుకో. ఓకే. వీడికి అరే కావాలంట. అందులో అంత సైజ్ ఉంది. ఓకే. మరి ఎక్కడికి రీచ్ చేయను? న్యూ అనే కీవర్డ్‌తో చెప్తున్నా. ఎందుకు? అరేస్ అనేది ప్రిమిటివ్ కాదు. అరేస్ అనేది నాన్ ప్రిమిటివ్. నాన్ ప్రిమిటివ్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అయిద్ది? హీప్‌లో. స్ట్రింగ్‌లో అదే కదా నేర్చుకుంది. ప్రిమిటివ్ డేటా ఎక్కడ స్టోర్ అయిద్ది? స్టాక్‌లో. మరి హీప్‌లో ఉన్న డేటాని రిఫర్ ఎక్కడి నుండి చేసిద్ది? స్టాకేనా? విచ్ మీన్స్ ఈ అరే స్టాక్ నుండి ఈ హీప్‌లో కంటిన్యూయస్‌గా స్టోర్ అయిన 5 బ్లాకేజ్‌కి ఇది రిఫర్ చేసిద్ది. అండ్ ఇది స్టాక్. యాహ్! అండ్ ఇది హీప్. అండ్ ఇలా కంటిన్యూయస్‌గా ఇందులో ఇది మెమరీ అండ్ ఇలా 5 బ్లాక్స్‌ని యాక్సెస్ చేసిద్ది. అండ్ ఇంటర్నల్‌గా ఇలా స్టోర్ అయిద్ది. అండ్ ఇలానేనా అంటే సి, సి++, ఈవెన్ పైథాన్‌లో కూడా ఆల్మోస్ట్ ఇంతే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జావాలో మాత్రం ఏమైద్ది అంటే ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్ అపాన్ జేవీఎం. జావా వర్చువల్ మెషిన్. ఏంటంటే అది కంటిన్యూయస్‌గా నీకు మెమరీని అలొకేట్ చేసివ్వచ్చు. లేదా కంటిన్యూయస్‌గా మెమరీ లేకపోతే అది ఇంటర్నల్‌గా టాకిల్ చేసుకొని కంటిన్యూయస్‌గా ఉంది అనే అపోహని నీకు క్రియేట్ చేసివ్వచ్చు. బట్ యాస్ ఏ యూజర్‌గా నీకు అరేస్ అనేది కంటిన్యూయస్ అనే నేచర్‌ని మాత్రం డెఫినిట్‌గా ఇచ్చిద్ది. బట్ ఇంటర్నల్‌గా కంటిన్యూయస్‌గా స్టోర్ అయ్యిద్దా లేదా అనేది అది చూసుకునిద్ది. వెన్ ఇట్ కమ్స్ టు ఎస్పెషల్లీ ఇన్ జావా అరేస్ కంటిన్యూయసా కాదా అంటే మేబీ, మే నాట్ బి. అందుకే మేబీ. ఓకే. ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్ అపాన్ జేవీఎం. ఎలా స్టోర్ చేసేది. ఇక్కడ ఎలా స్టోర్ చేసుకునిద్దంటే ఇక్కడ డైరెక్ట్‌గా మళ్ళా ఇంకో పర్టిక్యులర్ ప్లేస్‌లో నీ యాక్చువల్ డేటా ఉండొచ్చు. ఇక్కడ ఉండాలనే రూల్ ఉండదు. కానీ నీకు అలాంటి ప్రాబ్లమే ఉండదు. లైక్ నువ్వు దాన్ని టాకిల్ చేయక్కర్లా. జావానే జావా డిజైన్ చేసినోళ్ళే దాన్ని ఎలా టాకిల్ చేయాలనేది చేసేసారు. బట్ నీకు కావాల్సింది నువ్వు చూసుకుంటావు. బేసిక్‌గా ఏంటంటే ఇంటర్నల్‌గా జావా అనేది ఇలా స్టోర్ అయ్యిద్ది. ఓకే. అండ్ యాహ్! ఇప్పుడు మనము ఇంకొంచెం అరేస్ మీద ఎక్స్‌పోజర్ పెరగడానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే. సి ఈ క్వెషన్ ఏంటి? రైట్ ఎ ప్రోగ్రామ్ ఇన్ సి, లైక్ మనకు తెలుసు అది జావా అని. టు ఫైండ్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద అరేస్ అంటున్నాడు. అంటే అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని సమ్ చేసి ప్రింట్ చేయాలి అంటున్నాడు. వచ్చా? రాదా? ఫస్ట్ వచ్చా? రాదా? అని చెప్పే ముందు నేను కొన్ని క్వెషన్స్ అడుగుతా. నీకు అరే డిక్లరేషన్ వచ్చా? నెక్స్ట్ అరేస్‌లో ఒక పర్టిక్యులర్ బ్లాక్‌ని లేదా ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని ఫెచ్ చేయడం వచ్చా? మూడోది అరేస్‌ని
ట్రావర్స్ చేయడం వచ్చా? ఆల్రెడీ 3 ఎలా ఉందో చెప్పేసుకున్నాము. అంటే దాని మీనింగ్ ఏంటి? నీకు ఈ ప్రాబ్లమ్ చేయడానికి ఎలాంటి అడ్డు లేదు. నువ్వు స్టిల్ ఈ ప్రాబ్లమ్ చేయలేకపోతున్నావు అంటే నువ్వు లాజికల్‌గా థింక్ చేయలేకపోతున్నావు అని అర్థం. డెఫినెట్‌గా. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా. ఇక్కడ నుండి మనం ఏం చేస్తున్నా ఒకటి డేటా ఎలా పెట్టాలి, ఎలా తీయాలి అని మాత్రమే చూస్తాము. మిగతాది ఏ క్వెషన్ చేయాలి అన్నా ఇట్స్ అప్ టు అస్ ఇక. మన బ్రెయిన్ ఎలా థింక్ చేస్తుందా అనేది స్టార్ట్ చేసుకోవడమే. సపోజ్ ఈ క్వెషన్‌ని చూద్దాం. ఏమంటున్నాడు? 2, 5, 8, 31, 24, 55 అండ్ 49 అనుకుందాము. అన్య 55 నెగెటివ్ తీసుకుందాం, -8 తీసుకుందాం. ఇంటీజర్స్ కదా! ప్రతిసారి పాజిటివ్‌గా ఎందుకు ఆలోచించడం? నెగెటివ్ నంబర్స్ కూడా పెట్టు. సో, యాహ్! అండ్ -49 కూడా ఉంది అనుకుందాం. ఇప్పుడేం చేయమంటున్నాడు? ఈ సమ్ ఆఫ్ నంబర్స్ అంటున్నాడు. సమ్ ఆఫ్ ఫర్ లూప్స్‌లో ఏం చేసాం మనము? సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ చేసాము. అది 0 నుండి 1 నుండి n దాకా ఫిక్స్. నువ్వు అప్పుడేంటి ఒక లూప్ 1 నుండి n దాకా రన్ చేసి అందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ i ప్లస్ ఈక్వల్స్ టు సమ్ అన్నావు. లేదా సమ్ ప్లస్ ఈక్వల్స్ టు i అన్నావు. మరిక్కడ ఆ డేటా ఫిక్సా? కాదు. డేటా ఎక్కడి నుండి ఫెచ్ చేయమంటున్నాడు? అర్రే నుండి ఫెచ్ చెయ్యి. క్లారిటీ. అక్కడ మాత్రం డేటా నీకు ఆల్రెడీ ఫిక్స్. 1 నుండి n దాకా తీసుకోవాలని. ప్రతిసారి ప్లస్ అని. ఇక్కడ నీ డేటా ఫిక్సా? కాదు. మరి డేటా ఎక్కడుంది నాకు? అర్రే అనే వేరియబుల్‌లో ఉంది. అర్రే అనే రిఫరెన్స్ దాంట్లో ఉంది. అందులో ఎంతసేపు చేస్తావనేది నీ ఇష్టము. అంతసేపు నువ్వు ఆ అర్రే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అక్కడి దాకా నువ్వు రన్ చేసి ప్రతి ఎలిమెంట్‌ని ప్లస్ చేయాలి. మరొచ్చా రాదా? ఒకసారి డైరెక్ట్‌గా ట్రై చేద్దాం. ఇక్కడ రాద్దాం. ఫస్ట్‌ది కాబట్టి ఇక్కడ రాద్దాం. ప్రతి దాన్ని యాక్సెస్ చేయాలా లేదా? ఫస్ట్ పాయింట్. ప్రతి దాన్ని యాక్సెస్ చేయాలా లేదా? దాని తర్వాత ఏం చేయాలనేది తీసేయి. ప్రతి దాన్ని యాక్సెస్ చేయాలి. అంటే ప్రతి పని రిపీట్ అవుతుంది. యాక్సెసింగ్ అనే పని రిపీట్ అవుతుంది. ఎందుకు ఫర్ లూప్ రాస్తున్నా? ఇదే అండ్ దెన్ ఎక్కడి దాకా? సైజ్ దాకా. అండ్ దెన్ i++. ఇప్పుడేం చేస్తున్నా? నా అర్రే యాక్సెస్ చేయాల్సిన ఎలిమెంటు అండ్ ఇది కూడా 0 నుండి ప్రతిసారి ప్లస్ అవుతుంది కాబట్టే అండ్ అలా 0 నుండి ప్లస్ అవుతుంది. దానివల్ల ప్రతి ఎలిమెంట్‌ని నేను ట్రావర్స్ చేయొచ్చు కాబట్టే ఇక్కడ n పెడుతున్నా. అది క్లియర్‌గా గుర్తుపెట్టుకో. అది మర్చిపోవద్దు. బేసిక్స్ మర్చిపోవద్దు. అండ్ దెన్ ఇప్పుడేం చేస్తున్నాను? దీనికి అప్పటిదాకా ఉన్న సమ్ కావాలిగా నాకు. సపోజ్ ఈ ఇన్‌స్టాన్స్‌ని రన్ చేస్తుంటే ఇక్కడ దాకా ఉన్న సమ్ నాకు ఆల్రెడీ స్టోర్ అయిపోయి ఉండాలి ఒక చోట. మరి ఆ స్టోర్ అయ్యే దానికి ఒక వేరియబుల్ కావాలా? సో, ఆ సమ్ ప్లస్ సమ్. ఏదన్నా కొంచెమన్నా దీనికి ఏమన్నా మారిందా? మారిందల్లా ఏంటి? నాకు ఇక్కడ వచ్చే డేటా ఇక్కడ వచ్చే డేటా మెమరీ లొకేషన్స్ మారి అంతే. ఇక్కడ i నుండి వచ్చింది. ఇక్కడ వేరే ప్లేస్‌లో ఉన్న డేటా నుండి ఫెచ్ చేసుకున్నాను. లాజిక్ మారిందా? ఇందుకే చెప్తున్నా. ఇక నుండి నీ లాజిక్ నువ్వే బిల్డ్ చేసుకోవాలి. జస్ట్ నేను ఈ డిక్లరేషన్స్‌కి మాత్రం హెల్ప్ చేయగలను. హెల్ప్ చేయగలనంటే ఆబ్వియస్‌గా చేస్తా. క్వెషన్ చేస్తా. బట్ నువ్వు ఆ బేస్ కోర్ అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. అండ్ ఇప్పుడు దీన్నే మనం యాజ్ ఇట్ ఈస్‌గా కోడ్ చేద్దాము. ఇప్పుడు ఇదే క్వెషన్‌ని నువ్వు స్కానర్‌ని వాడి సైజ్ కూడా యూజర్ నుండి తీసుకొని, డేటా ఎలిమెంట్స్ కూడా యూజర్ నుండి తీసుకొని, దాని తర్వాత నువ్వు సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ చెయ్యి. బట్ నేనేం చేస్తున్నానంటే, ఇందాకడ న్యూతో డిక్లేర్ చేయొచ్చానన్నా అండ్ అరేలో ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఎలాగంటే డైరెక్ట్‌గా ఫ్లవర్ బ్రాకెట్స్‌లో నువ్వు నాకున్న డేటా చెప్పొచ్చు. డైరెక్ట్‌గా ఫ్లవర్ బ్రాకెట్స్‌లో నాకున్న డేటా ఏంటో యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పేయొచ్చు. నువ్వు న్యూ అని ఇంకోటి ఏదైనా క్రియేట్ చేయక్కర్లా. ఓకే. ఇది కూడా ఇంకో మెథడ్. యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా అంతే. హీప్‌లో స్టోర్ అయ్యిద్ది. అండ్ అరే దానికి రిఫరెన్స్ అయ్యిద్ది ఫ్రమ్ ద స్టాక్. ఎప్పుడైతే నువ్వు ఇలా రాస్తావో దానికి కంపల్సరీ తెలిసిపోయిద్ది అది అరే అని. సో, దాని బేసిస్ మీద చెయ్యి. ఇప్పుడేంటి? నాకు టోటల్‌గా స్టోర్ అయ్యే ఒకటి ఇది కావాలి. అండ్ ఇక్కడ సమ్ ప్లస్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ 5 అని రాస్తున్నా. డన్. అండ్ ఇక్కడ నేను ఆ టోటల్ సమ్‌ని ప్రింట్ చేస్తున్నా. మరి ఇక్కడ సైజు ఇందాకడ సైజ్ అని తీసుకున్నా. మరి ఇప్పుడు ఇక్కడ
ఎలాగైతే నీకు స్ట్రింగ్స్లో మెథడ్స్ ఉన్నాయో అరేలో కూడా ఒక చిన్నది ఉంది. అరేలో నుండి కూడా నీకు లెంత్ అని కావాలంటే అరే డాట్ లెంత్ అని రాయొచ్చు. బట్ ఇక్కడ ఇది మెథడ్ కాదు. ఎందుకు? నేను బ్రాకెట్స్ పెట్టలా చూడు, నేను బ్రాకెట్స్ పెట్టలా, అదొక్కటి చిన్నది చూసుకో. ఓకే, అరేలో నీకు లెంత్ కావాలి అంటే అది డైరెక్ట్గా నీకు అలా ప్రొవైడ్ చేస్తుంది. నువ్వు ఎలాంటి మెథడ్ని యాక్సెస్ చేయక్కర్లేదు. అది స్ట్రింగ్స్లో చేస్తాము. ఎందుకు? స్ట్రింగ్స్ అనేది ఒక క్లాస్ కాబట్టి. స్ట్రింగ్స్ అనేది ఒక క్లాస్, ఆ క్లాస్లో ఉన్న మెథడ్ని యాక్సెస్ చేసాము. బట్ ఇక్కడ అరే అనేది ఒక క్లాస్ కాదు. బట్ అరేస్ అనే ఒక క్లాస్ కూడా ఉంది. బట్ అరేస్ ఎండ్లో చూద్దాం, అది అందులో ఎలా యాక్సెస్ చేయొచ్చో చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం. బట్ ఇది అరేస్ అనేది ఒక క్లాస్ కాదు ఇక్కడ. ఎందుకు చూడు, ఇంట్ అనేది ప్రిమిటివ్ కదా. ప్రిమిటివ్స్ని జంక్ ఆఫ్ డేటా కింద పెట్టుకుంటే నీ క్లాసెస్ ఎలా యాక్సెస్ అవుతావు, మెథడ్స్ ఎలా యాక్సెస్ చేస్తావు? సో డిఫాల్ట్గా నువ్వు అరే డాట్ లెంత్ అంటే ఈ యొక్క డేటా ఎలిమెంట్స్ అన్నీ అంత యాక్సెస్ చేస్తావు. అది ఇందాక కూడా చేయొచ్చు సైజు బదులు. ఓకే, అండ్ యా ఆబ్వియస్గా రన్ చేస్తున్నాం, ఒకసారి చూద్దాం. సో అది ఆబ్వియస్గా ప్రతిదీ సమ్ అయింది. నెగిటివ్స్ ఉంటే దాని బేసిస్ మీద సబ్ట్రాక్ట్ చేసిద్ది, అదంతా డేటా వచ్చేసిద్ది. కూల్. సో ఇంతే. ఇక అరేస్ అంటే నీకు యాక్సెస్ తెలిసింది, ఎలా పెట్టాలో తెలిసింది, అండ్ డేటా ఎలా మోడిఫై చేయొచ్చో తెలిసింది. సి డేటా మోడిఫికేషన్ ఏముంది, సేమ్ అదే ఎరేని తీసుకొని, సపోజ్ ఇక్కడ చూడు 31, 24, 55 ఉంది. అంటే అరే ఆఫ్ 0లో 31 అని ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 55 పెడతా, లేదా 123 పెడతా. ఇప్పుడు నేను మళ్ళా ఇక్కడ అరే ఆఫ్ 0ని ప్రింట్ చేస్తా. ఇక్కడ ఏమైంది, ఇక్కడ దాకా అరే ఆఫ్ 0లో 55 ఉంది. వన్స్ ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత అరేలో 123 పెట్టా. ఇప్పుడు చూడు, ఆ అరేని ప్రింట్ చేస్తే నాకు అరే ఆఫ్ 0ని ప్రింట్ చేస్తే 123 రావాలి. వచ్చిందా? మరి ఇప్పుడు ఇలా మోడిఫికేషన్ అయింది. ఇంటర్నల్గా అరేస్ ఎలా స్టోర్ అవుతుంది? సి ఇక్కడ నాకు 31 ఉంది అండ్ రెస్ట్ ఆఫ్ ద డేటా ఇక్కడ ఉంది, అండ్ ఇది రెస్ట్ ఆఫ్ ద ఇండిసెస్. ఎప్పుడైతే ఇది అయిపోయింది, లైక్ కూల్ ఇది అయిపోయింది, ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఇప్పుడు ఏం చేస్తుంది చూడు, 123 అనే డేటాని అరే ఆఫ్ 0లో మోడిఫై చేస్తుంది. అరే ఆఫ్ 0లోనే మోడిఫై చేస్తుంది. అంతేగాని మళ్ళా అరే ఆఫ్ 0 అనేది అప్పటిదాకా 31 నుండి అరే ఆఫ్ 0 ఇక్కడ పాయింట్ చేసి మళ్ళా ఇక్కడున్న రిఫరెన్స్ ఎక్కడికంటే కాదు. ఎందుకు? అరేస్ ఆర్ మ్యూటబుల్ అంటే డేటా చేంజ్ చెయ్యొచ్చు. ఎలాగైతే నువ్వు ప్రిమిటివ్స్కి నమ్ ఈక్వల్స్ టు 31 అని రాసి దాని తర్వాత నమ్ ఈక్వల్స్ టు 24 అని రాస్తే ఇనీషియల్గా 31 కాస్త 24కి ఎలా అప్డేట్ అవుతుందో అదే నంబర్లో అరేస్ కూడా అంతే. స్ట్రింగ్స్ మాత్రమే ఇమ్యూటబుల్, మిగతా అన్నీ మ్యూటబులే. ఓకే, and of course arrays mutable. సో ఇక్కడ ఈ 34, 31 కాదు, 31 మారిపోయి 123గా రెడీ అయింది. అందుకే ఇక్కడ మారింది. ఓకే, సో ఇంటర్నల్గా కూడా ఇలా జరిగింది. అరేస్ ఆర్ మ్యూటబుల్ అని. ఇప్పుడు నాకేంటంటే ఈ అరేని ఇక్కడ రాస్తున్నా, లైక్ వాట్ ఎవర్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఉంది కదా, దీన్ని ఇక్కడ రాస్తున్నా. నాకు ఇలా నచ్చలా, సపరేట్ ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. క్రియేట్ చేద్దాం. ఇప్పుడు క్రియేట్ అయిన తర్వాత ఆ సమ్ని నేను రిటర్న్ చేయాలి. అది ఏ టైపు? ఇంటీజర్ టైపు. అని ఇక్కడ ఇంట్ నుండి కాల్ చేస్తున్నా. ఇంట్ అనేది స్టాటిక్ మెథడ్ కాబట్టి స్టాటిక్ నుండి స్టాటిక్ కాల్ చేస్తుంటే స్టాటిక్ ఉండాలి. అని ఇక్కడ నా ఫంక్షన్ నేను పెడతా. అని ఇక్కడ ఎలాగైతే ఇంటీజర్స్ డేటా టైప్ని పాస్ చేస్తే ఆ డేటా టైప్ నేను పెట్టావో అరేని పాస్ చేస్తున్నా కూడా అంతే. అరే దానికి సంబంధించిన ఏదైతే వేరియబుల్ ఉందో అది. ఎలాగైతే ఇంటి నమ్మంటే ఇంటిని పాస్ చేస్తున్నావో అరేస్ని పాస్ చేస్తున్నావు అంటే దాని మీనింగ్ ఇదే కదా. బ్రాకెట్స్ అని పెడితే అరే ట్రిగర్ అయింది. సో అరేస్ని పాస్ చేస్తున్నావు అని. ఇప్పుడు చూడు, ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈజ్గా ఇదే కోడ్ని కట్ చేసి పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు సమ్మన్ రిటర్న్ చేస్తున్నా. అండ్ దెన్ ఇక్కడ నమ్స్ అని రాసా కాబట్టి ఇక్కడ నమ్స్ అని వచ్చింది, ఇక్కడ నమ్స్ కాబట్టి ఇక్కడ నమ్స్. సో అండ్ ఒక్కసారి డైరెక్ట్గా ఇక్కడ సమ్ బదులు ఇంట్ సమ్ అని క్రియేట్ చేసి
సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఈ అరేని పాస్ చేస్తున్నా అండ్ దెన్ ఇక్కడ ఆ సమ్ని ప్రింట్ చేస్తున్నా. సి ఇది ఆల్రెడీ ఫంక్షన్స్ లో చూసాము, నీకు అర్థం కాకపోతే ఒకసారి ఫంక్షన్స్కి వెళ్ళు, క్లియర్ గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఒకసారి దీన్ని రీరన్ చేద్దాం. సి అగైన్ 109 వచ్చింది మనకి ప్రాపర్ గా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే వన్స్ ఇక్కడ నేను అరే ఆఫ్ నమ్స్ ఆఫ్ 0ని 123 అని పెట్టి ఇప్పుడు ఆ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ఇక్కడ అరే ఆఫ్ 0ని ప్రింట్ చేస్తున్నా. ఏమని రావాలి మనకి 31 అనేనా? ఇదే కదా మనం ఫంక్షన్లో నేర్చుకున్నాం. ఏమని డేటాని పాస్ చేస్తే అక్కడున్న లోకల్ వేరియబుల్ దాని స్పేస్, ఇక్కడున్న డేటా దీనికి సపరేట్ స్పేస్ అనుకున్నామా. బట్ అరేస్ అలా కాదు. అరేస్లో ఒక డేటాని పాస్ చేస్తున్నావు అని అంటే అరేస్లో దాని నేమ్ని పాస్ చేస్తున్నావు అంటే దీని యొక్క మెమరీ అడ్రస్ డైరెక్ట్గా అక్కడ రిఫరెన్స్ అయింది. ఇక్కడ నువ్వు దాని మెమరీ లొకేషన్ని యాక్సెస్ చేసి మారుస్తున్నట్టు. అందుకే ఇక్కడ మార్చిన 123 వన్స్ ఎరేస్ అయిపోయిన తర్వాత, అంటే ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ప్రింట్ అయింది. ప్రిమిటివ్స్ లాగా కాదు. నార్మల్గా ఇప్పుడు నమ్మని పాస్ చేస్తే ఈ నమ్ అనేది నార్మల్ వేరియబుల్ అయితే ఇక్కడ పాస్ చేసిన వేరియబుల్ వన్స్ ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అది నో మోర్ బిలాంగ్స్ టు దట్ కదా. అదే కదా మనం స్టాక్తో చూసుకొని ఫంక్షన్స్లో చేసుకుంది. బట్ ఇక్కడ అలా కాదు, అరే యొక్క రెఫరెన్స్ అని పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మారిస్తే ఇక్కడ కూడా ఎఫెక్ట్ అయ్యింది. కూల్. సో ఎప్పుడన్నా నువ్వు అరేస్ని ట్యాకిల్ చేసేటప్పుడు ఫంక్షన్స్లో పాస్ చేస్తే రిమెంబర్ దట్ వీఆర్ పాసింగ్ రెఫరెన్సెసే. ఓకేనా? రిఫరెన్స్ని డైరెక్ట్గా పాస్ చేస్తున్నావు అంటే ఇక్కడ ఏదైతే చేసి నువ్వు ఎఫెక్ట్ చేస్తావో, లైక్ ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీథింగ్. ఒక డేటాని ఎలాగైతే మోడిఫై చేస్తావో ఆ మోడిఫికేషన్ అనేది ఈవెన్ ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడి నుండి అయితే ఆ ఎరేని పాస్ చేస్తావో అక్కడ స్టిల్ ఆ మోడిఫికేషన్ రిఫ్లెక్ట్ అవుద్ది. ఓకే, దట్ విల్ బి రిఫ్లెక్టెడ్. సో సో ఇప్పటిదాకా నువ్వు ఏదైతే ఒక పర్టికులర్ అరే కావాలి అంటే ఇలా ఒక బాక్స్ కింద అజంప్షన్ కింద తీసుకొని అండ్ నీకు అది ప్రోగ్రామింగ్ ఫెయిల్ అయితే ఇలా డిజైన్ చేసుకొని నాకు ఎన్ని ఎలిమెంట్స్ కావాలి అనేది ఎన్ని చెప్పావో, ఇలా ఒక పర్టికులర్ బ్లాక్ని లైక్ ఇలా ఒక ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో పెట్టావో దీన్ని మనము 1D అరే అంటాము. అంటే 1 డైమెన్షనల్ అరే. అంటే ఏంటి? ఇక్కడ నా డేటా ఎలిమెంట్స్ ఒక రోలోనే ఉండడము. మరేంటి ఇంకేమన్నా ఉన్నాయా? అఫ్ కోర్స్ ఉన్నాయి. అవి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. 2D అరే అంటే ఏంటి, 3D అంటే ఏంటి, పోనీ ND అంటే ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ దీంతో పాటు బై డిఫాల్ట్గా జావాలో మనకి కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఆ కలెక్షన్స్ అంటే ఏంటి, లేదా ఎందుకు వాడతాం, ఏదైనా బెనిఫిట్ ఉందా అండ్ ఇలాంటివన్నీ మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ దెన్ ఆబ్వియస్గా సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది అరేస్కి, అండ్ అందులో మనం క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.